ఖచ్చితంగా ఒక అభివృద్ధి పయనంలో ప్రయాణం చేస్తూ ఉంది. కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానంతో కోవూరు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, పంట కాలువలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, గుడులు గోపురాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ప్రజల యొక్క ఆరోగ్యపరమైనటువంటి అవసరాలు తీర్చడంలో కానీ ఖచ్చితంగా ఒక మంచి వాతావరణంలో కోవూరు నియోజకవర్గం చాలా సామరస్యంగా ముందుకు పోతూ ఉంది. డెల్టా ప్రాంతం, రైతాంగం, చదువుకున్నటువంటి విద్యార్థులు, యువత, అనేక మంది పెద్ద పెద్ద ఉద్యమకారుల్ని, రాజకీయ నాయకులను ఇచ్చినటువంటి నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం. నిన్నటి రోజున సహజంగానే ప్రసన్న కుమార్ రెడ్డి గారి యొక్క భాష, ప్రసన్న కుమార్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాలు, ఆయన పోయిన తీరు కోవూరు నియోజకవర్గ ప్రజలకేమీ కొత్త కాదు. ఎచ్చోట కర్మ అచ్చోటని అనుభవిస్తారని చెప్పని సనాతన ధర్మంలో భగవద్గీతలో మాట ఉంది. ఎవరు ఏ పనులైతే చేస్తారో తిరిగి వారికి ఖచ్చితంగా వాటి యొక్క ఫలితాలు కూడా అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో మాట్లాడిన భాషలు మనం చూసాం. నిన్న ఆయన మాట్లాడుతూ నేనేం తప్పు చేశాను, మా మేనత్త కోడలు మాకు చెల్లెలవుతుంది, మా చెల్లెలకి మేము మాట్లాడామని చెప్పని మాట్లాడారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు మాట్లాడిన మాటలు మేము ఏకీభవిస్తూ, ఆవు చెవులో వేస్తే దూడ గట్టిన మీదు. ఈయన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయానా తన సొంత చెల్లెని ఏ విధంగా మాట్లాడాడో ఈ రాష్ట్రం చూసింది. ఆయన వారసుడుగా ఈయన చెల్లెలను మాట్లాడిన మీరు ఎన్నికల నామినేషన్ వేసిన తర్వాత, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నామినేషన్ వేసిన తర్వాత, కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత మీరు మాట్లాడిన భాష, శ్రీరెడ్డి లాంటి వారి చేత మీరు మాట్లాడించిన భాష, మీరు వేసిన సెటైర్లు ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఏ అన్నైనా ఆ చెల్లెల మీద మాట్లాడే భాష మీరు మాట్లాడారన్నది మీ మనస్సాక్షి మీరు ఒక్కసారి మననం చేసుకోండి. మీరు ఓడిపోయిన తర్వాత 55,000 ఓట్లతో ఓడిపోయిన తర్వాత రుక్మిణి కళ్యాణ మండపంలో మీరు మీ కార్యకర్తల సమావేశాలు పెట్టి ఆ రోజు మీరు మాట్లాడిన భాష ఒక చెల్లెల్ని ఒక అన్న మాట్లాడే భాష అని అడుగుతా ఉన్నాం. నిన్నగాక మొన్న మీరు సమావేశం పెట్టారు. ఆ సమావేశంలో కూడా మీరు మాట్లాడిన మాటలు ఒక అన్న ఒక చెల్లెల్ని మాట్లాడిన మాట అని అడుగుతా ఉన్నాం. నిజంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు రెచ్చగొట్టే భాషలను మాట్లాడారు కాబట్టే మేము సమాధానం చెప్పామన్నారు. నన్ను కొడుకులు గిడుగులను మాట్లాడిచ్చారన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీకు చెప్తా ఉన్నాం. మొట్టమొదటిగా ముందుగా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తన కార్యకర్తలను, తన నాయకుల చేతను ఇలాంటి భాష మాట్లాడితే ఏ రోజు ఒప్పుకోవాలా, వాస్తవాన్ని ఖండిస్తారు కూడా. కడుపు మండి మేము అభిమానించేటువంటి మా నాయకురాలు కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని బిడ్డలాగా చూసుకుంటున్న ఒక నాయకురాల పైన మీ ఇష్టం వచ్చినట్టు ప్రలాపనలు మాట్లాడినప్పుడు ఆ ఆవేశంతో, ఆ అక్కసుతో మీ మీద కొంతమంది కొన్ని మాటలు మాట్లాడుండొచ్చు. ఆ మాటలను కూడా ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా ఎప్పుడూ కూడా సమర్థించాల, రాబోయే రోజుల్లో కూడా సమర్థించరు. రామతీర్థంలో నేను పోతా ఉంటే కొంతమందిని తాగిపిచ్చి నా మీద దాడి చేయమని చెప్పని ప్రేరేపించారు, డ్రోన్లు పెట్టారన్నారు. అయా ప్రసన్న కుమార్ రెడ్డి గారు, నిజంగా అటువంటి పిలిపే కానీ ఇచ్చుంటే మీ పరిస్థితులు వేరుగా ఉంటాయి.
అటువంటి రాజకీయ చరిత్ర తెలుగుదేశం పార్టీకి లేదు. గెలుపోవడంలో సహజంగా ఉంటాయి, వాటిని మనం జీర్ణించుకోవాలి. గెలుపులు మళ్ళీ వస్తుంటాయి, మళ్ళీ ఓటములు జరుగుతూ ఉంటాయని చెప్పని కొన్ని ఉదాహరణలు చెప్పారు ఈయన ప్రసన్న కుమార్ రెడ్డి గారు. నిజం, రాజకీయాల్లో గెలుపోవడంలో సహజం, మేము కూడా ఒప్పుకుంటాం. ప్రసన్న కుమార్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్న రోజున, మీరు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఉన్న రోజున, ఒరే రాజశేఖర రెడ్డి పంచెలు ఊడదీసి కొడతాం, పులివెందల రౌడీలు రాజ్యం వెళుతున్నారు, ఇలా పంచెలు ఊడదీసి కొడతా ఉన్న రోజున నీ సంస్కారం వీటి మీద అడుగుతా ఉన్నాం. 6 సార్లు ఎమ్మెల్యే మాజీ మంత్రిని పిలిపించుకుంటున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు. 4 సార్లు 5 సార్లు బీఫామ్ ఇస్తే 4 సార్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం పార్టీ మీకు మంత్రిగా కూడా భిక్ష పెట్టింది. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని, ఒరే చంద్రబాబు చుట్టు కట్టేసి కొడతామని మాట్లాడిన రోజున స్వయాన ఆయన కొడుకు నారా లోకేష్ గారిని మంగళగిరిలో ఓడిపోతే, మీరు చెప్పారు చూసారా గెలుపోవడం సహజమని, మంగళగిరిలో ఓడిపోతే నారా లోకేష్ గారు ఉద్దేశించి మీరు మాట్లాడిన భాష మీ సంస్కారం ఏంటో తెలియజేస్తూ ఉంది. కోవూరు నియోజకవర్గంలో మీరు గెలిచిన తర్వాత వైసీపీ నుంచి ఆవేశాలు ఉండకూడదు, మీ వాళ్ళని కంట్రోల్ చేయమని చెప్పిన ప్రసన్న కుమార్ రెడ్డి గారు మొట్టమొదటిగా గెలిచిన 4 రోజుల్లోనే సుబ్రహ్మణ్యం నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన రోజున, జొన్నవాడ ఆలయానికి ఒక మాజీ చైర్మన్గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం నాయుడు ఇంటి మీద దాడి చేసిన రోజున నీ కార్యకర్తలు, మేము ఆ ఇంటికాడికి వెళ్ళి ఆయనకి అండగా ప్రెస్ మీట్ పెట్టి అన్యాయం జరిగిందని గగ్గోలు పెడితే ఈదులోకి వచ్చి క్షమాపణ చెప్పావు. ఆ రోజు దాడి చేసినటువంటి వాళ్ళని నువ్వు ఎందుకు సస్పెండ్ చేయలేదు? రావూరులో బాలబొమ్మ వెంకటేశ్వర ఇంటి మీద దాడి చేసి ఆ ఇల్లు కూలగొడుతుంటే నీ కార్యకర్తలను ఎంకరేజ్ చేసిన రోజున నీ సంస్కారం ఏమైంది? ఎల్లాయిపాలెం రాజా ఎంపీటీసీగా పోటీ చేస్తే నేరుగా పోలీసుల ముందే కొడితే రక్తం కారుతూ హాస్పిటల్కి పోతే ఆ రోజు నీ కార్యకర్తలు నువ్వు ఏమన్నావు? ఏమైంది నీ సంస్కారం? రాజపాలెం నడిబొడ్డులో నీ పక్కన కూర్చున్న వ్యక్తులు, నువ్వు చైర్మన్లుగా అధికారం ఇచ్చిన వ్యక్తులు, రాజపాలెం నడిబొడ్డులో నోటికొచ్చిన బూతులు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ నాయకులని, ఆ రోజునటువంటి నాయకత్వాలని నీ నోటికొచ్చిన నువ్వు మాట్లాడితే తెల్లారి ఆయన భుజం మీద చేసి అభినందించి మరింత గట్టిగా మాట్లాడాల్సింది మా చలపతన్నావే. ఆ రోజు నీ సంస్కారం ఏమైనా అడుగుతా ఉన్నాం. కరకటి మల్లికార్జున ఇంటి మీద దాడి చేసి ఆయన ఇల్లు మొత్తం పగలగొట్టిన రోజున నువ్వు ఏ నాయకులను సస్పెండ్ చేశావు? ఏ కార్యకర్తలను మందలిచ్చావు? ఏమైంది నీవు కార్యకర్తలను కంట్రోల్ చేసే విధానం? నీ సంస్కారం ఏమైందని అడుగుతా ఉన్నావు. తన పట్టా ఇంట్లో ఇమాం బాషా ఇల్లు కట్టుకుంటే ముదవర్తిలో ఇమాం బాషా ఇల్లు కూలగొట్టడానికి జేసీబీలు పంపించిన రోజున నీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ ఇంటి మీద దాడి చేసిన రోజున మీడియా మిత్రులు సహకారంతో చచ్చిపోతారని చెప్పని ఆ ఇమాం బాషా మాట్లాడితే, ఆ రోజున తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి అండగా నిలబడితే నువ్వు వచ్చి బెదిరించిన రోజున ఇటువంటి నీ సంస్కారం అని అడుగుతా ఉన్నా. నాయకత్వాన్ని నువ్వు సస్పెండ్ చేసావు, ఆ రోజు నీకు సంస్కారం కనిపించలేదా? విచ్చలవిడితంగా మాట్లాడిన భాష. మా దగ్గర ప్రెస్ మీట్లు ఉన్నాయి, అనేక ప్రెస్ మీట్లు ఉన్నాయి. ఆవేశం పడకూడదు, అమ్మా ప్రశాంతమ్మ గారు ఆవేశం పడకూడదు అన్నారు. 2 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు కూడా మా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆవేశపడుంటే లేదు, మరోలాగా ఆలోచన చేసి ఉండుంటే
ఇంత సామరస్యంగా కోవూరు నియోజకవర్గ పరిస్థితులు ఉండేవి కావు. ఏ ఒక్కరోజు కూడా మా శాసనసభ్యులు ఆవేశానికో మరో ఆలోచనకో తావు లేకుండా 700 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, ఇఫ్కో కిసాన్ సెజ్లో 13,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు కావాల్సిన ప్రతిపాదనలు అంగీకరించడం, ఎక్కడ ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళకి ఏ సహాయం చేద్దామని చెప్పని ముందుకు పోవడం, విపిఆర్ ట్రస్ట్ ద్వారా కొన్ని వందల మందికి ట్రైసైకిల్ పంచడం, విపిఆర్ నేతల ద్వారా కొన్ని వేల మంది కళ్ళద్దాలు ఇవ్వటం, సొంత ట్రస్ట్లో ఉన్నటువంటి మిషన్ ద్వారా కాలువల పొడికలు తీయటం, ఈ కార్యక్రమాలపైనే మునిగి తేలుతున్నారు. మీలాంటి వాళ్ళపైన ఆవేశాలు ప్రకటించడానికో మీలాంటి వాళ్ళపైన యుద్ధాలు చేయడానికి ఇక్కడ ఎవరికి తిరిగి లేదయ్యా. జనం మర్చిపోతారేమనే ఆలోచనతో మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర వీరదాలు వేయించుకోవడం కోసమో గతంలో ఎవరు బాగా తిడితే వాళ్ళకి ఆయన మంత్రి పదవులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి కూడా ఎవరు మహిళలను కించపరుస్తారో, ఎవరు బాగా తిడతారో, ఎవరు బాగా నియోజకవర్గాల్లో గొడవలు పెడతారో, ఎవరు బాగా కులాల మధ్య చుచ్చు పెడతారో బేరుజు వేసుకుని వాళ్ళకి టిక్కెట్లు ఇస్తారన్న భ్రమలో మీరు అప్పుడప్పుడు వచ్చి తిట్టిపోతూ ఉంటారు. మిమ్మల్ని మాత్రం ఎవరేం మాట్లాడకూడదు. వాస్తవాలు చెప్తే మీకు ఉలుకుపాటు వస్తుంది. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.